సరే పోనీ స్క్రిప్టెడ్ కాదు ఇంకోటి అడుగుతా. హ్మ్. బయాస్డ్ ఉన్నారనిపించిందా బిగ్ బాస్ ఎవరిపైనైనా? అంటే లైక్ గేమ్‌ని చూపించడం గాని, లేదంటే వాళ్ళకి విన్నింగ్ ఇవ్వడం గాని, అంటే అన్ని సీజన్స్ అండ్ మీ సీజన్‌తో కలిపి, లేదంటే వాళ్ళని ఎక్కువ పోర్ట్రేట్ చేయడం గాని, ఇట్లాంటి బయాస్డ్‌గా అనిపించిందా మీరున్న 105 డేస్? నేను 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 లోపలున్నప్పుడు హ్మ్. లోపలున్నప్పుడు ఎలా ఎలా చూపిస్తున్నారు, అది మీకు తెలీదు. ఏమనిపిస్తుంది నాకు తెలీదు కదా! హ్మ్. హ్మ్. సో, లోపలున్నప్పుడు నాకు తెలీదు. మేము హౌస్‌లో ఎలా మాట్లాడతామో అంతే తెలుసు. హ్మ్. బట్ బయటికొచ్చాక డెఫినెట్‌లీ నాకనిపిచ్చింది. హ్మ్. కొన్ని ప్లేసెస్‌లో కొంతమందికి హ్మ్. మేబీ ఎడిట్ చేసిన హ్మ్. విధానంలో హ్మ్. నాకు ఆల్మోస్ట్ లాస్ట్‌కి మా ఫ్యామిలీ అంతా చెప్పారు. ఆహ్, "నీ గురించి అస్సలు హ్మ్. పాజిటివ్‌గా రాలేదు హ్మ్. టెలికాస్ట్‌లో. మేము మొత్తం 24 అవర్స్ లైవ్‌లో చూసి, హ్మ్. దాన్ని ఎడిట్ చేసి హ్మ్. ఆమె ఎందుకలా మాట్లాడింది టెలికాస్ట్‌లో అనేసి వెనక ముందు మొత్తం పెట్టేసి, ఇది నిజమండి. హ్మ్. హ్మ్. టోటల్ నిజం ఇది. జస్ట్ ఆ ఒక క్లిప్ చూసి ఓకే. నమ్మేయకండి. ఆమె ఎందుకు అరుస్తుందో ఇది రీజన్ అనేసి ప్రూఫ్‌తో సహా పెట్టారు కాబట్టి, హ్మ్. ఇక్కడ బయట ఆడియన్స్‌కి అదొచ్చిందంట హ్మ్. చాలా హ్మ్. విషయాలు. హ్మ్. కానీ ఎడిట్‌లో అలా లేదు. జస్ట్ హ్మ్. నేను ఊరికే అరుస్తుందే ఏసారంట. హ్మ్. హ్మ్. అది నేను విన్నప్పుడు నాకు ప్రూఫ్ తెలీదు. నేనిది గట్టిగా 100% అని కూడా చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. కానీ మా ఫ్యామిలీ లేకపోతే హ్మ్. మా హ్మ్. ఫ్యాన్స్ ఎంత చెప్పారో, టెలికాస్ట్‌కి అండ్ నిజంగా జరిగిన దానికి చాలా తేడా ఉంది. హ్మ్. హ్మ్. సో, నా విషయంలోనే నేను చెప్పుకోగలను దట్ ఓకే. ఇప్పుడు ఇంత విషయం ఉంటే అది నీట్‌గా చూపిచ్చాలి. కొంచెం తక్కువ క్లారిటీతో చూపిస్తే నా పేరు బ్యాడ్ అవుతుంది. అవును. అవును. సో, మేబీ అది అక్కడ మసాలా కోసం అలా ఎడిట్ చేయడమా? ఎందుకు చేశారో తెలీదు. హ్మ్. బట్ వేరే వాళ్ళని ఒక మంచి లైట్‌లో హ్మ్. వాళ్ళెంత లోపల ఏమేం హ్మ్. స్ట్రాటజీలు వాడుకొని ఏమేం చేస్తున్నా బయట ఆడియన్స్‌కి అది హ్మ్. వావ్! వీళ్ళెంత మంచివాళ్ళు అలా వెళ్ళింది. హ్మ్. సో, అది కావాలని అయిందా ఏంటి హ్మ్. నాకు తెలీదు. సో, మేబీ జరుగుతుందేమో. బట్ ఐ యామ్ నాట్ 100%